వారపు జాతకం డిసెంబర్ 29, 2025 నుండి జనవరి 4, 2026 వరకు. ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, కెరీర్ మరియు వైవాహిక జీవితానికి ఈ వారం ఎలా ఉంటుంది? మీ అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మీ చంద్రుని ఆధారంగా వారపు జాతకాన్ని చూడండి. డిసెంబర్ చివరి వారం నూతన సంవత్సరంలోకి వస్తుంది. ఇది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వారం గ్రహాల కదలికలు కొన్ని రాసులకు ప్రత్యేక ప్రయోజనాలను తెచ్చే అవకాశముంది. మరికొన్నింటికి జాగ్రత్త మరియు అప్రమత్తత అవసరం. ఈ సమయం మార్పులు మరియు కొత్త అవకాశాలను తెస్తుంది. ఇది మీ జీవితంలోని అనేక అంశాలను ప్రభావితం చేస్తుంది. ఈ వారం మీరు మీ పనిలో కొత్త శక్తి మరియు ఉత్సాహంతో ముందుకు సాగవలసి ఉంటుంది. కానీ కొన్ని రాసులవారు అనవసరమైన వివాదాలు మరియు సమస్యలను నివారించాలని సలహా ఇస్తారు. ఈ సమయంలో ఆర్థిక విషయాలు, ఆరోగ్యం మరియు సంబంధాలలో సమతుల్యతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ వారం గ్రహస్థానాలు కొన్ని రాసులకు శుభవార్తలను తెస్తాయి, వారి లక్ష్యాలను సాధించడంలో సహాయపడతాయి. అయితే ఇతరులు ఓపిక మరియు అవగాహనను కలిగి ఉండాలి మరియు అవాంఛిత సమస్యలను నివారించడానికి జాగ్రత్త వహించాలి. ఈ వారం మీ రాశిచక్రంపై గ్రహాల ప్రభావాలను మరియు మీ జీవితంలోని ఒడిదుడుకులను తెలివిగా ఎదుర్కోవడానికి మీరు ఏమి గుర్తుంచుకోవాలో వివరంగా అన్వేషిద్దాం. మేష రాశి వారికి ఈ వారం వారపు జాతకం. మేష రాశి వారికి ఈ వారం కొంచెం సవాలుగా ఉంటుంది. వారం ప్రారంభం నుండి మీరు అనేక బాధ్యతలతో భారం పడతారు. మీరు పనిలో వివిధ సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ ఉన్నతాధికారులతో మీకు విభేదాలు ఉండవచ్చు. కానీ ఓర్పు మరియు సంయమనం పరిస్థితిని నిర్వహించడంలో సహాయపడతాయి. ఈ వారం వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అయితే వారం మధ్యలో వ్యాపార వృద్ధికి కొత్త అవకాశాలు తలెత్తుతాయి. ఈ సమయంలో మీరు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. మీరు భూమి లేదా భవనం కొనాలని ఆలోచిస్తుంటే, ఏదైనా ఒప్పందాలు చేసుకునే ముందు మీ పరిశోధన చేయండి. వారం చివరి సగం మరింత ఖరీదైనది. కొన్ని ఊహించని ప్రధాన ఖర్చులు తలెత్తవచ్చు. ప్రయాణం మరియు పిక్నిక్లకు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు తమ చదువుల నుండి పరధ్యానం చెందవచ్చు. సంబంధాలను మెరుగుపరచుకోవడానికి మేష రాశివారు తమ ప్రియమైనవారితో కమ్యూనికేషన్ను కొనసాగించాలి. ఏదైనా సమస్యపై కుటుంబంలోని తోబుట్టువులతో విభేదాలు ఉండవచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళనలు కొనసాగుతాయి. దయచేసి ఈ చర్యలు తీసుకోండి. హనుమంతుడిని పూజించండి మరియు ప్రతిరోజు బజరంగ్ బాన్ పఠించండి. వృషభ రాశి వారికి ఈ వారం వారపు జాతకం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల వారం. ఈ వారం అనుకూలమైన కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను తెస్తుంది. మీరు పనిలో పురోగతికి అవకాశాలను పొందుతారు మరియు మీ ఉన్నతాధికారులు వారి ఆశీస్సులను అందుకుంటారు. వారం ప్రారంభంలో మీరు మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన సుదూర ప్రయాణాన్ని ప్రారంభించాల్సి రావచ్చు. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త పరిచయాలను పెంపొందిస్తుంది. వారం మధ్యలో ఇంటికి ప్రియమైన వ్యక్తి రాక ఆనందకరమైన వాతావరణాన్ని తెస్తుంది. కుటుంబ సభ్యులతో సరదాగా గడపడానికి పుష్కలంగా అవకాశాలు ఉంటాయి. మహిళలు మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోతారు. వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఈ వారం మీ వ్యాపారంలో మీరు కోరుకున్న లాభాలను చూస్తారు. మీ వ్యాపారంలో వేగవంతమైన పురోగతిని చూసి మీరు సంతోషిస్తారు. వారం చివరి భాగంలో మీరు ఒక ప్రధాన ప్రాజెక్ట్ లేదా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇది భవిష్యత్తులో గణనీయమైన లాభాలకు దారితీసే అవకాశముంది. ప్రేమ కోణం నుండి వారం శుభప్రదంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీరు మంచి అనుబంధాన్ని కొనసాగిస్తారు.
మీ భాగస్వామి నుండి మీకు ఒక ముఖ్యమైన ఆశ్చర్యకరమైన బహుమతి లభించవచ్చు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ స్ఫటిక శివలింగాన్ని పూజించండి మరియు శివ చాలీసాను పఠించండి. మిథున రాశి వారికి ఈ వారం వారపు జాతకం. మిథున రాశి వారికి ఈ వారం సగటున ఫలవంతంగా ఉంటుంది. వారంలో మొదటి సగం తరువాతి సగం కంటే అనుకూలంగా మరియు ప్రగతిశీలంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశివారు వారం ప్రారంభంలో ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వారం మొదటి భాగంలో కెరీర్ మరియు వ్యాపార విషయాలకు సంబంధించిన సుదూర ప్రయాణాలకు అవకాశాలు ఉంటాయి. ఈ వారం మిథున రాశివారు తమ భావాలకు అనుగుణంగా వ్యవహరించాలి. ఒత్తిడిలో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. వారం మధ్యలో ఆరోగ్య దృక్పథం నుండి కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి మరియు కాలానుగుణ వ్యాధులను నివారించాలి. వారం చివరి భాగంలో అకస్మాత్తుగా ఒక పెద్ద సమస్య తలెత్తవచ్చు. ఇది మీ మనసును కలవరపెడుతుంది. ఈ సమయంలో మీ సహనం మరియు విచక్షణ పరీక్షించబడతాయి. మిథున రాశివారు తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకోవాలి. మంచి సంబంధాలను కొనసాగించడానికి చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోకండి లేదా వాటిని మనసులోకి తీసుకోకండి. మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశముంది. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ గణేశుడికి దూర్వా గడ్డిని సమర్పించి గణేశుడి మంత్రం ఓం విఘ్నేశ్వరాయ నమః జపించండి. ఈ వారం కర్కాటక రాశి వారికి శుభప్రదం మరియు అదృష్టం. ఈ వారం మీరు పనిలో అనుకూలమైన పరిస్థితులను కనుగొంటారు. మీ కెరీర్ మరియు వ్యాపారం వేగంగా పురోగతి సాధిస్తాయి. వ్యాపారవేత్తలకు వారానికి ఆశాజనకమైన ప్రారంభం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. మీ మార్కెట్ ఉనికిని పెంచుతుంది. వారం అంతటా లాభాలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. ఉద్యోగ వ్యక్తులు అదనపు ఆదాయ వనరులను కూడా అభివృద్ధి చేసుకుంటారు. మీరు చాలా కాలంగా ఉద్యోగ మార్పును పరిశీలిస్తుంటే ఈ వారం మీకు ప్రముఖ స్థానం నుండి ఆఫర్ అందుకోవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు సాగండి. వారం మధ్యలో ఆస్తి సంబంధిత విషయాలపై పెరిగిన ప్రయత్నం విజయానికి దారి తీస్తుంది. మీరు మీ తల్లిదండ్రుల నుండి పూర్తి మద్దతు మరియు సహకారాన్ని పొందుతారు. ఇది చివరికి మీకు గృహ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి మరియు మీరు మీ జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని ఆనందిస్తారు. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ శివలింగానికి నీరు అర్పించి శివ చాలీసాను పఠించండి. సింహరాశి వారికి ఈ వారం వారపు జాతకం. ఈ వారం సింహరాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు పనిలో సీనియర్లు మరియు జూనియర్లు ఇద్దరి నుండి కావలసిన సహకారం మరియు మద్దతు పొందుతారు. గతంలో మీ ప్రయత్నాలు మరియు కృషి ప్రశంసించబడతాయి. సీనియర్ల మార్గదర్శకత్వంలో మీరు గణనీయమైన విజయాన్ని సాధించవచ్చు. ఆర్థిక విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు చాలా కాలంగా భూమి లేదా ఆస్తిని కొనాలని లేదా అమ్మాలని ఆలోచిస్తుంటే ఈ వారం ఈ కోరిక నెరవేరవచ్చు. విదేశీ పని లేదా వ్యాపారంలో పాల్గొన్న వారికి ఈ వారం చాలా శుభప్రదంగా మరియు లాభదాయకంగా ఉంటుంది. మీరు ఈ వారం ఒక పెద్ద వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. పరీక్షలు లేదా పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ వారం శుభవార్త అందుకునే అవకాశముంది. సంబంధాల దృక్కోణం నుండి కూడా ఈ వారం శుభప్రదమైనది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాన్ని అనుభవిస్తారు. మీ ప్రేమ భాగస్వామితో ప్రేమలో పడటానికి మీకు చాలా అవకాశాలు ఉంటాయి.
మీ కుటుంబం మీ ప్రేమ వ్యవహారాన్ని అంగీకరించవచ్చు. మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ దశలను అనుసరించండి. ప్రతిరోజూ విష్ణువును పూజించేటప్పుడు శ్రీ విష్ణు సహస్రనామం పఠించండి. కన్య కోసం ఈ వారం వారపు జాతకం. ఈ వారం కన్య రాశి వారికి సగటు వారం అవుతుంది. ఆశించిన విజయం మరియు లాభాలను సాధించడానికి ఈ వారం చాలా కష్టపడి పనిచేయడం మరియు కృషి అవసరం. మీ కెరీర్ను నిర్వహించడానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వారం ప్రారంభంలో మీరు పనిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటారు. ఈ ఇబ్బందులను అధిగమించడానికి మీరు ఓపికగా ఉండి ఒక్కొక్కటిగా పనులు చేసుకోవాలి. వారం మధ్యలో కొన్ని ప్రధాన ఖర్చులు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. ఈ సమయంలో సాధారణం కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీరు డబ్బు అప్పుగా తీసుకోవలసి రావచ్చు. వారం చివరి సగం కుటుంబ విషయాలకు అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ప్రియమైన వారితో మీ సంబంధాలు క్షీణించవచ్చు. ఏదైనా సమస్య కారణంగా కుటుంబంలో ఉద్రిక్తత ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ ప్రవర్తనలో మర్యాదగా ఉండాలి. అదనంగా మీరు మాట్లాడటం కంటే ప్రజలను ఎక్కువగా వినాలి మరియు అర్థం చేసుకోవాలి. మీ ప్రేమ భాగస్వామితో కనెక్ట్ అవ్వడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. దీని వలన మీరు కొంచెం బాధపడవచ్చు. ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. గణేశుడిని పూజించేటప్పుడు ప్రతిరోజూ గణపతి అథర్వశీర్షాన్ని పఠించండి. తులారాశి వారికి ఈ వారం వారపు జాతకం. ఈ వారం తుల రాశి వారికి మంచి రోజులు వస్తాయి. మీరు మీ కెరీర్ లేదా వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తల కోసం ఎదురుచూస్తుంటే అది ఈ వారం ముగియవచ్చు. పనిలో ఒక పెద్ద సమస్య వారం మొదటి భాగంలో పరిష్కరించబడుతుంది. పనిలో మీ స్థాయి మరియు స్థానం పెరుగుతుంది. ఈ వారం మీ ఉన్నతాధికారులు మీ పట్ల పూర్తిగా దయతో ఉంటారు. మీరు దిగుమతి, ఎగుమతి వ్యాపారంలో ఉంటే మీరు ఈ వారం ఒక ప్రధాన వ్యాపార ఒప్పందాన్ని ముగించవచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు గణనీయమైన పెట్టుబడి పెట్టవచ్చు. వారం చివరి సగం సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణాలకు అవకాశాలను అందిస్తుంది. ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందని నిరూపించబడుతుంది మరియు కొత్త సంబంధాలను విస్తరిస్తుంది. ఈ సమయం అధ్యయన దృక్పథం నుండి విద్యార్థులకు మంచిది. ఈ సమయంలో మీరు శ్రద్ధగా సిద్ధం కావాలి. మీ కృషి మరియు ప్రయత్నాలు మీకు విజయాన్ని తెస్తాయి. మీ వ్యక్తిగత సంబంధాలు తీపిగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ ప్రేమ సంబంధాలు మరింతగా పెరుగుతాయి. మీరు మీ భాగస్వామితో మంచి సమన్వయాన్ని అనుభవిస్తారు. ఖచ్చితంగా ఈ పరిష్కారాలను ప్రయత్నించండి. ప్రతిరోజూ గణేశుడిని పూజించండి మరియు గణేష్ చాలీసాను పఠించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి రాశి ఫలాలు. ఈ వారం వృశ్చిక రాశి వారికి చాలా బిజీగా మరియు ఖరీదైనదిగా ఉంటుంది. మీరు చిన్న చిన్న పనులకు కూడా తొందరపడాల్సి రావచ్చు. ఈ వారం ఆరోగ్యం మరియు ఆర్థిక దృక్కోణం నుండి మిశ్రమంగా ఉంటుంది. అందువల్ల మీరు ఆరోగ్యకరమైన ఆహారం మరియు దినచర్యను నిర్వహించాలి. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులను నివారించడానికి మీరు మీ ఆర్థిక విషయాలను జాగ్రత్తగా నిర్వహించుకోవాలి. వారం మొదటి భాగంలో తీవ్రమైన పనిభారం కారణంగా మీరు శారీరక అలసటను అనుభవించవచ్చు. మీ కెరీర్ మరియు వ్యాపారం యొక్క బిజీ షెడ్యూల్ కారణంగా మీరు మీ కుటుంబం మరియు కుటుంబంపై శ్రద్ధ చూపే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది మీ వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాపారవేత్తలు వారం చివరి భాగంలో ఆర్థిక లావాదేవీలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో డబ్బును తెలివిగా అప్పుగా ఇవ్వండి, ఎందుకంటే తిరిగి చెల్లించడం కష్టం కావచ్చు. మంచి సంబంధాలను కొనసాగించడానికి ఈ వారం మాట్లాడటం కంటే ప్రజలను వినడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
ప్రేమ సంబంధాలలో అసహనాన్ని నివారించండి మరియు అనవసరమైన ప్రదర్శనలను నివారించండి. ఖచ్చితంగా ఈ దశలను అనుసరించండి. మీ రోజువారీ ప్రార్థనల సమయంలో బజరంగ్ బాన్ పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వారం వారపు జాతకం. ఈ వారం ధనుస్సు రాశి వారికి చాలా ముఖ్యమైన వారం. ఈ వారం మీ కెరీర్ను ముందుకు తీసుకెళ్లడానికి మరియు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి గణనీయమైన అవకాశాలను అందిస్తుంది. అందువల్ల మీరు సోమరితనం మరియు గర్వాన్ని విడిచిపెట్టి విషయాలను తెలివిగా నిర్వహించాలి. మీకు భూమికి సంబంధించిన వివాదం ఉంటే దానిని కోర్టుకు తీసుకెళ్లడం కంటే సంభాషణ ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. ఈ వారం ఉద్యోగ వ్యక్తులకు పనిలో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడవచ్చు, దీనికి ఎక్కువ కృషి మరియు కృషి అవసరం. అయితే మీరు మీ సీనియర్లు మరియు జూనియర్ల నుండి పూర్తి మద్దతు మరియు సహకారాన్ని అందుకుంటారు. వారం చివరి భాగంలో మీరు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఈ కాలం మీ వ్యాపారానికి శుభప్రదమైనది మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి సంభాషణను కొనసాగించడం అవసరం. ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మీ జీవిత భాగస్వామితో సమన్వయ లోపం ఉంటుంది. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి మీ భాగస్వామి భావాలను విస్మరించకుండా ఉండండి. ఈ పరిహారాలు చేయండి. ప్రతిరోజూ స్ఫటిక శివలింగాన్ని పూజించండి మరియు శివ చాలీసాను పఠించండి. మకర రాశి వారికి ఈ వారం వారపు జాతకం. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలను తెస్తుంది. ఇతరులతో సంభాషించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే వారు మీ ప్రవర్తనను తప్పుగా అర్థం చేసుకుని మీ నుండి దూరం కావచ్చు. ఈ వారం వ్యాపారంలో ఉన్నవారికి ఒడిదుడుకులు ఉండవచ్చు. మీరు మీ వ్యాపారంలో కొన్ని అకస్మాత్తుగా ప్రధాన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. వ్యాపారంలో మందగమనం కూడా మీకు ఇబ్బంది కలిగిస్తుంది. మీరు ఒక ప్రాజెక్ట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. ఈ వారం మీరు తక్షణ లాభాల కోసం తక్షణ నష్టాలను ఊహించకుండా ఉండాలి. ఉద్యోగ వ్యక్తులు వారం చివరి భాగంలో సుదూర లేదా స్వల్ప దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణం మధ్యస్థంగా ఫలవంతంగా ఉంటుంది. ఈ సమయంలో పనిలో మీ ఉన్నతాధికారులు మరియు జూనియర్ల నుండి ఆశించిన మద్దతు లేకపోవడం వల్ల మీరు నిరాశకు గురవుతారు. ఈ వారం సంబంధాల పరంగా లేదా కుటుంబ ఆనందం పరంగా సగటుగా ఉంటుంది. ఇంట్లో చిన్న సమస్యలు కొనసాగవచ్చు, కానీ మీరు మీ విచక్షణ మరియు మీ తోబుట్టువుల సహాయంతో వాటిని అధిగమించగలుగుతారు. ఈ పరిహారాలు చేయండి. దుర్గాదేవిని పూజించే సమయంలో ప్రతిరోజూ చాలీసా పఠించండి. కుంభరాశి వారికి ఈ వారం వారపు జాతకం. కుంభరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ వారంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఏవైనా పనులు పూర్తయ్యే అవకాశముంది. ఇంట్లో మరియు బయట మీకు అనుకూలమైన పని లభిస్తుంది. కుటుంబం మరియు సహోద్యోగుల సహాయంతో మీరు మీ పనులను సమయానికి మరియు కోరుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార దృక్కోణం నుండి వారం మొదటి సగం అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు మార్కెట్ బూమ్ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. వ్యాపారంలో మీరు గణనీయమైన లాభాలను అనుభవిస్తారు మరియు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఈ వారం మీరు మీ జ్ఞానం మరియు విచక్షణతో మీ పరిస్థితిని మెరుగుపరచడంలో విజయం సాధిస్తారు. వారం చివరి భాగంలో కుటుంబంలో మతపరమైన మరియు శుభ కార్యక్రమాలకు అవకాశాలు ఉంటాయి. మీ తోబుట్టువులతో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు మీరు వారి మద్దతు మరియు ఆనందాన్ని పొందుతారు. ఉద్యోగస్తులు వారం పొడవునా పనిలో అనుకూలమైన పరిస్థితులను అనుభవిస్తారు. అయితే
కుంభరాశి స్థానికులు స్వీయ ప్రశంసలు లేదా వారి ప్రణాళికలు పూర్తి కావడానికి ముందే వాటిని వెల్లడించడం మానుకోవాలి, ఎందుకంటే మీ ప్రత్యర్థులు అడ్డంకులు సృష్టించవచ్చు. మీరు ఆస్తిని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే మీ శ్రేయోభిలాషుల సలహా తీసుకోండి. మీ ప్రేమ మరియు వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ పరిహారాలు చేయండి. శివుడిని ప్రార్థించే సమయంలో ప్రతిరోజూ రుద్రాష్టకం పఠించండి. మీన రాశి వారికి ఈ వారం వారపు జాతకం. ఈ వారం మీన రాశి వారికి కెరీర్ మరియు వ్యాపార దృక్కోణం నుండి చాలా మంచిగా పరిగణించబడుతుంది. ఈ వారం మీరు మీ కష్టానికి పూర్తి ప్రతిఫలాలను పొందుతారు. అదృష్టం వల్ల మీరు మీ పనులను సమయానికి మరియు మెరుగైన రీతిలో పూర్తి చేస్తారు. ఈ వారం మీరు జీవితంలో ముందుకు సాగడానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని పొందవచ్చు. ఒక స్నేహితుడు మీకు ప్రభావవంతమైన వ్యక్తితో కనెక్ట్ అవ్వడానికి సహాయం చేయవచ్చు. పనిలో ఒక సీనియర్ మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించవచ్చు. ఈ వారం వ్యాపారంలో కావలసిన లాభాలను తెస్తుంది మరియు మీ ఆర్థిక స్థితి బలపడుతుంది. మునుపటి పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశముంది. భూమి, ఇల్లు, వాహనాలు వంటి ఆస్తిని కొనడానికి మరియు అమ్మడానికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వారం చివరి భాగంలో కుటుంబ సభ్యులతో పిక్నిక్ లేదా పార్టీ అకస్మాత్తుగా ప్లాన్ చేయబడవచ్చు. ఈ సమయంలో ప్రియమైన వారితో సమావేశాలకు అవకాశాలు ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి సంబంధాన్ని పెంచుకుంటారు. వారం చివరి భాగంలో కుటుంబంలో శుభ మరియు మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఆనందం పెరుగుతుంది మరియు సంబంధాలు సామరస్యంగా ఉంటాయి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ తల్లిదండ్రుల నుండి మీకు ఆనందం మరియు మద్దతు లభిస్తుంది. సామాజిక సేవపై మీ ఆసక్తి పెరుగుతుంది. తప్పకుండా ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. ప్రతిరోజూ మీరు విష్ణువును పూజించే సమయంలో విష్ణు సహస్రనామం పఠించండి. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.